మరి జగదీష్ సార్ని ఏమన్నానో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమంటే ఆడ అంబేద్కర్ సత్యం ఉంది, దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? ఆహా, నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప, అరే నా కేసు ఏంటయా? 420 కేసు, దొంగతనం చేసినాము ఏదన్నా చేసినాము 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించని అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అన్నీ, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించామో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమనిస్తే తీసుకొని దానికి అనుగుణంగా చేస్తారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మొన్న పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొనింది. మా పోలీస్ దగ్గర ఎందుకు కూర్చున్నా? దో వీఆర్ ఇన్ పవర్, ఎస్, మాకు న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు ఇంట్లో కూడా ఉండరు. ప్రజాస్వామ్యం ఇప్పుడుంది, అప్పుడు కాదు, ఇప్పుడుంది. నిజంగానే ప్రజాస్వామ్యం ఉంది. ఏం మాట్లాడదు? ప్రజాస్వామ్యం గురించి పెడతారు. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఈ నా కొడుకులు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గరకు పేపర్లు వచ్చి ఏం చేసినావురా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఆ ఊరు కాదు, వెంకటరెడ్డిపల్లె. లేకపోతే ఏమనలేదే. నీ ప్రొఫెషన్ అది, నీ ప్రొఫెషన్. వీడోడు నాగన్న, వాడోడు సన్న పిల్లిగడ్డం పెట్టుకొని, ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు, మా రాజా బంధువు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు వీడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదివరా నా కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకలరు మీకు. లీగల్ సెల్ అంటే లీగల్ సెల్ ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళకి ఒక్క రోజున్న మీ కేసు ఉందా?
మీకేసుందరా మీకు చాలు వస్తున్నా, మీకు టైం చెప్తా, రేపమన్నాడు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు బారేసుకోవద్దండి. లే మీరు ఏం కేసులు చేస్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307 300 ఉందరా? అనంతపూర్లో కబ్జా కేసులు మీరే మొదటకుండి వారి మీద వచ్చి కేసు పెట్టి ఇదో ఇవేంటివిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు అన్నీ 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్నీ ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. లో నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు అనుకుంటు ఇవన్నీ ఏడు అనుకుంటున్నారా? ఏడు అనుకుంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమని రికార్డు అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు, యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హాయిగా ఉండు. డిస్కషన్ ఎవరు రెడీ? ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకి పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? రండి ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్. మాట్లాడినా మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్పా? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఈజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా పిత్తురా? ఆ ఉదయం కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరైనా కళ్ళుకు లేదా చెవులకు సీతమ్మని ఇచ్చినారా? నా కొడుకు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారం రాడురా, వాడు లేకుండా రాని. మీకు చల్ల సున్నమేసి నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెడతా. రారా లే వెంకట్రామ్గా ఆఖరికెడతా నేను నమ్ముకున్నాడు రా. ఒక్కరోజు కాఫీ పోసినావురా? ఏమంటారా? ఆడికి రమ్మంటావా? నా కొడకలరు ఎవరు వచ్చేది మీకు? లే మీ జీపులకు ఎవరు పెట్రోల్ పోసేది? నువ్వా? లేకపోతే మీ కార్యకర్త నిన్న టిఫిన్ పెట్టినావా? లే నీ మీద రూపాయి పెట్టి, నీ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద ఏమే రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ కేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? ఎంతమంది వచ్చినారా నిన్న నాటికి? నా కొడుకు నువ్వు ఒక్కనే వచ్చింది, ఇంక మళ్ళీ ఇవి మా మామ కొడుకని మళ్ళీ వెనక్కి పంపించింది. నాకు తెలుసురా, ముందు రోజే చెప్పినా కదరా నీ అమ్మ యాక్టింగా పెద్ద యాక్టర్ ఉన్నట్లు కదరా నువ్వు. ఆపు నేను చెప్పలే ఒరే నిన్ను నన్ను రానిలేరు అని. రే ఏంట్రా వెంకట్రామ్, నువ్వు తాడిపత్రి ఎంత దూరం, నీ ఊరు అంతే దూరం. విశ్వేశ్వరరెడ్డి అంతే దూరం, ఉరవకొండ తాడిపత్రి. ఇంకా కళ్యాణ్ దుర్గాయన ఉన్నాడు, సేమ్ డిస్టెన్స్. ఏదో రోంత గుంటకల్లాయన కూడా ఏమో అట్లా అన్నాడు. నీకు రే వెంకట్రావు రే నీకు రావా, నీకు ఉండేది మొత్తం మీసాలేరా? ఎందుకంటే మీ నాయన మీకు ఆ ధైర్యం పోయలే, ఆయనకు ఉండింది ధైర్యం. వీళ్ళందరితో విష్ణుతో మాట్లాడినా బిఫోర్ మీటింగ్, అప్పుడు శివరామ్తో మాట్లాడినా బిఫోర్. అయ్యా శివరామ్, అయ్యా వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు ఏమన్నది? అమ్మ అక్కాలను తిట్టండి, నేనేమన్నా? అమ్మ అక్కాలని తిట్టండి, నేను ఒక మాట అన్నాను.
పొద్దునూకులు వాడు ఫ్రాక్షన్ చేస్తాడంటే యువతలు ఊరుకుంటారా? వాడు చేసిన సిస్టము తాడిపత్రి మొత్తం గబ్బు పట్టి. నేను ఒకటే అడుగుతాను, మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కదా, ఒక మంచి ప్రాజెక్ట్ ఏం చేసినారో చెప్పండి మున్సిపాలిటీకి. వెంకట్రావు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేరా? ఒక్కటి చెప్పురా, మున్సిపాలిటీకి ఇది చేసినా అది చేసినా అని చెప్పురా. నీ మున్సిపాలిటీకి ఒక ప్రొక్లైన్ కొన్నావరా? ఒక స్వీపింగ్ మిషన్ కొన్నావా? ఏం చేసినావు? ఆ ముస్లిం అబ్బాయిని చైర్మన్ చేసి బిల్డింగ్లో 5 లక్షలు 10 లక్షలు కొట్టినారు. అంతా ముందే ఎలక్షన్ ముందే 2 కోట్లు 3 కోట్లు కొట్టినావు. అది మామూలులే, అంత రాజకీయ నాయకులు చేసేది అదేలే. చెప్పు విశ్వేశ్వరా, చెప్పు నాయన. ఆ ఊరొకటికి ఏం చేసినావు? ఒక్కటి ప్రాజెక్ట్, ఆ పంచాయతీ నిలబడేటట్టుగా. ఆ రంగం ఏదో అయినాడు పోయినాడులే, ఆయనకు ముందే అలవాట్లే. ఏ పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల. సరే ఆయన కథ. ఈ లంచాలు బంచాలు ఉన్నాయే, దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. మీరు ఏం చేసినారో చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ కూని చేసినా నేను. మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీ ఆ రోజు నువ్వు వేయించినది. దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా స్టాప్ చేసా, దాంతోనే అయినాయి. అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు. అండర్ డ్రైనేజ్ ఉందిరా, ఈ రోజుకు నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఆఫీస్ చూడండి ఎట్లుందో, రా మా చూపిస్తారా. సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది. 28 లక్షలు మిగిలిస్తా. మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా, శ్మశానం గుళ్ళో ఏమైనా పట్టుకో. మేము చేసిన దాంట్లో 0.001% చేసినావా? అన్నిసార్లు అయితే కుదర ఎంపీ. చెప్పురా, రేపు నుంచి మాట్లాడదాం. ఇక ప్రజాసేవ ఎట్లా నేను కూనీ చేసినాలే, మీరే సేవర్ గాంధీలు మీరంతా. మరి అన్ని ఏళ్ళు ఉండి ఏం చేసినావు చెప్పురా? పొద్దునోగులు నేను ఫ్రాక్షనిస్టు. నేను ఫ్రాక్షనిస్టు. వెంకట్రావు గారు లా చేసిన ఇంగ్లీష్ కూడా కాదురా, కూతలు రావు కదండి నీకు. అన్నిసార్లు ఎంపీ. పోనీ హిందీ కూతలు ఏమైనా వస్తాయి నీకు? ఏ వారికి చేసినారు బే? నీ రూము బాడికి ఇచ్చినావు అంతే, ఏం చేసుకోలే. ఆడ ఎంపీ రూములు బాడికి ఇచ్చుకునేవు, అంతగానే ఏమైనా చేసినావా? చెప్పురా. ప్రజాస్వామ్యం అంటారు. చెప్తాను, ఈరోజు నువ్వు ఏ కార్యక్రమం అన్నా చెయ్యి, నేనుంటా. ఎలా చేస్తావు చూస్తా. అయ్యా తెలుగుదేశం నాయకులారా, నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే. కార్యకర్తలను వేడుకుంటున్నా, మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు అందలం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా. రండి, నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం ఇది, కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా, లోకేష్ బాబు చిక్కల తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగాండి కార్యకర్తలారా. నాయకులతో అవసరం లేదు. నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకేమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్లు అంట, సెక్రటరీలు అంట, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ చేసిన ఎవరు కాదు. మన రక్తం ఓడ్చేయి, చెమట ఓడ్చేయి,
వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుండాలా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు ఉంటారో వాళ్ళ ఇళ్ళలో ఉంటారో చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రానియద్దండి వాడిని. అంతకుముందు మీటింగ్కి వస్తే శైలజానాథ్ వచ్చాడు, వెంకట్రామ్ వచ్చినాడు, ఏమీ అంత లోపలే వాడు నన్ను అంటాడు, రోడ్ల కాడ ఉంటారే, రోడ్ల కాడ ఎవరు ఉండేది ఇల్లు అని నన్ను అంటాడు. సిగ్గులరా, ఆడపిల్లని పంపిస్తావు? ఇంక నువ్వు ఎంతరా, నీకు థర్డ్ జెండర్ని అనకూడదు. దే ఆర్ వెరీ గ్రేట్. వీడు బొగ కాదు, ఆడ కాదు, అది కాదు, వీడేందో నాకు తెలియదు. ఆడపిల్లని పంపిస్తారా? మర్యాదగా ఆపోదు కూడా ఎన్నికి పంపించిన. ఏ వెంకట్రామ్, నిజం చెప్పు, నిన్ను రానిలేదా? లేదా శైలజానాథం రానిలేదా? ఎవరు రానిలేదు మిమ్మల్ని? ఇప్పుడు రాణిస్తాం. వాడు లేదు. ఒక 24 మంది మమ్మల్ని ఎలా అంటే అలా ప్రవర్తించినారు, వదిలే ప్రసక్తే లేదు. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలారా, రేపు దెబ్బలు లేవేది మనం కార్యకర్తలు ఎక్కడ? పల్లెల్లో. మళ్ళీ తినాలని ఉందా నాయన 3 ఏళ్ళ తర్వాత? ఇప్పుడే కొడితే పోలే, ఎందుకు కొట్టకూడదు? అట్లా మళ్ళీ 3 ఏళ్ళ కదా కొడతారులే. చెప్తానా, నేను మాట్లాడినా, నాకు 2 రోజులు టైం ఇచ్చినారు. తర్వాత సార్ లోకేష్ బాబు, ఇది రాయలసీమమ్మ, మేము రాళ్ళు తిని బతికిన వాళ్ళం. ఈ పొద్దు ఏదో మీ పుణ్యాన ఆ తుంగభద్ర నీళ్లు, ఈ పొద్దు డ్యాంలు, గేట్లు ఆ పెద్ద ఆయన చేసినాడు కాబట్టి కళ్ళు పువ్వు అంటారు. తెల్లన్నాన్ని ఏమంటారు మా సైడ్? కళ్ళగవారి పువ్వు, కళ్ళు పువ్వు అంటారు. ఇంకా మాతో కాదు. కార్యకర్తలు ఎస్పెషల్లీ చెప్తారు, రే వెంకట్రామ్, నీ నోట్లో ఉంచి చంద్రబాబు నాయుడు లోకేష్ అని వస్తే రే చూపిస్తారా? కార్యకర్తలు ఏదో చూపిస్తా. కొడుకులారా పొద్దునొకలు అది ఇష్టపడి మాట్లాడతారా? ఏం చేసినారా? మా పెద్దారెడ్డి చాలా సౌమ్యుడు, ఏమీ తెలియనోడు తెలుసా? గొప్ప నేను రాయలే, వారి నేర చరిత్ర అంతా ఇద్దరే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి. ఏమప్పా ఇదో సారా ప్యాకెట్లు, సారాయి ప్యాకెట్లు మిషన్తో సహా. వీడు అప్పటి నుంచే సారాయి బండ్లతో ఇసుక. వీడు ఏమో చెప్తాడు, ఏంటంటే బంగాక తాడిపత్రులు. ఒరే నాయన, బంగాకి ఎప్పుడు తయారైందిరా? మీ కాలంలో శ్రీకాకుళం అంతా పొలాలు వేపిస్తారు. అప్పుడా ఇప్పుడా వచ్చింది? మీ ఊర్లో లేదు బంగాకు? నేను చెప్తున్నా, ఆ సాగలోడు కాదు సమ్మేది మా తాడిపత్రులు. ఏదో కొత్తగా కొనుక్కున్నాడు బంగాకు. ఇంకా క్రికెట్ బెట్టింగ్ ఎవర్రా? నీ అనంగా శిష్యుడు ఎవరి పేరు? 2 పేరా? జావీద్ గాడు. ఎన్ని బుక్కినా వాడు, 8 దాంట్లో కేసులు ఉన్నాడు, పీడీ యాక్ట్ కింద పోయినాడు రావడంలో. ఏందో మాట్లాడతావు? గంజాయి స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఒరిస్సాకు సప్లై, కర్ణాటకకు సప్లై, ఎవరెవరు సప్లై చేసింది మీ వాళ్ళే, మీ రాజకీయ నాయకులే. ఎందుకు పెద్ద కడుక్కున్నాడు గంజాయి. ఏం తెలుసురా నీకు? గంజాయి కాదు, అషీమెంట్ తెలుసా? లేకపోతే నీకు నల్లమందు తెలుసా? లేదు ఏడ తయారవుతుంది నల్లమందు తెలుసారా నీకు? ఎట్లా తయారవుతుంది తెలుసారా నీకు నల్లమందు? నీకు తెలిసిండదులే, బీహార్లో తయారవుతుంది. మన ఉల్లిగడ్డ దాని మీద దానికి బొక్కలు పెడితే నల్లగా మందు వస్తుంది. నీకు అమ్మేది తెలుసులే. నువ్వు ఎట్లా బతికినావురా? ఏముండరా నీకు మాట్లాడతావు? వెంకట్రామ్
అనరా. లోకేష్, చంద్రబాబు నాయుడు ఎత్తురా. నా కొడక ఈడే కాపురం పెడతా. నా కొడక రారా ఫ్లాగులు పట్టుకొని రా. మా ఊరికి వస్తానంటావా? మీ ఊరు ఎంత దూరం రా? మీది 58 కిలోమీటర్లే, నాది 58 కిలోమీటర్లే. ఎవడో లాయర్ గాడు రారా, అన్ని ఎత్తుకొని వస్తా. మంగళవారం మీ కోర్టు ముందర కూర్చుంటా, అన్నీ తీసుకొని వచ్చి మీరు రావాల్సిందే. కోర్టులోకి రాకూడదు. నేను చాలా గౌరవిస్తా కోర్టు. నేను గవర్నమెంట్ ఇదే వస్తా, ముక్కులు పెట్టుకొని కూర్చుంటా. డిస్కషన్ అవ్వాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే ఏదో చూపిస్తా. కొడవల్ల పల్లె దేవుని సొమ్మురా. జైలు నీ అబ్బా బతికేతర ప్రజాస్వామ్యమా? వెంకట్రావు అన్నీ పంపిస్తారు. ఒకసారి పంపించినా మళ్ళీ పంపిస్తా. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉందే. మీరు రోడ్లో కదం తొక్కుతున్నారు, ఇంకా తొక్కేదానికి లేదు. తెలుగుదేశం కార్యకర్తలారా, మనం ఒకరొకరు అండగా ఉందాం. రండి, పర్మిషన్ అడిగి కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటా. ఎందుకంటే కొన్ని ఉంటాయి. నేనేం ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, నేను ఏడాది తిరగచ్చు. అయినా కానీ పార్టీకి కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళను ఒప్పించి రాయలసీమలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ల తర్వాత మేము దెబ్బలు తినేందుకు రెడీగా ఉన్నాం. ఇప్పటి నుంచి మీరు దెబ్బలు తినేందుకు రెడీగా ఉండండి. కానీ ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు, రెచ్చిపోతున్నారు. కాబట్టి రెచ్చిపోవాల్సిందే, క్వశ్చనే లేదు. 100% నువ్వు ఎప్పుడు కనుక అనంతపూర్లో నువ్వు స్టార్ట్ చేసినావు, ఖచ్చితంగా నేనుంటా. చూద్దాం ప్రజాస్వామ్యం ఏందో. ఎస్పీలను తిడతావా? ఆ బుద్ధి ఎవర్రా మాకున్నింది? ఆ రోజు ఎవర్రా ఉన్నింది? సతీష్ బాబు, పక్కీరప్ప ఎస్పీ. మిమ్మల్ని అన్నారా మంచోడ్రా, పాపమా, ఎనర్జెటిక్ మ్యాన్. మిమ్మల్ని గేట్ కాడ 3 గంటల సేపు కూర్చోబెడతాడా? సార్ ఎస్పీ గారు దయచేసి మీకు అసలు తెలుతారా? 40 లక్షల మీకు అసలు తెలుసా? ఎస్పీకి ఒక ఫండ్ ఉంటుంది. ఆయన ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. అదే అకౌంటబిలిటీ లేదు. రిమార్క్ లేనోడరా. ఇంకా ఆయన చాలా ఫ్యూచర్ ఉంది. ఈసారికి అదంతా రారా ఎస్పీ గేట్ కాడికి రారా. నువ్వు రావాల్సిందే. నువ్వు ఏది మొదలుపెట్టా నేనుంటా, నీకు చూపిస్తా. నిన్ను ఎప్పుడు చూస్తాను అనుకోండి గుల్జారిపేటలో. ఇంకా అప్పుడు నువ్వు నిక్కరేసుకోలేదురా. అప్పుడు నిక్కరేసుకోలేదురా నీ అబ్బా. ఇంకా నాకు ఏడుందో ఇల్లు తెలుసు గుల్జారిపేటలో. మీ ఇంట్లో సౌత్ ఫేసింగ్ రా. నిక్కర్లేదురా నిక్కర్లేదురా. నువ్వు మాట్లాడతావు ప్రజాస్వామ్యము, తాటిపత్రికి వస్తావా? మీ నాయన మంచోడరా రే. మా మామని కొట్టించింది ఎవర్రా? ఇదే కేతిరెడ్డి వాళ్ళ నాయన కాదురా. చెప్పురా, లేదని చెప్పురా. ఎంత మంచోడరా ఆయన. ఎవరికి హాని చేసినాడు కాదు. ఎట్ట పుట్టారా నువ్వు? ఇవన్నీ వీళ్ళు జిమ్మిక్కులు కాడివే. యాదిరా బిర్యానీ, జూటూరు బిర్యానీ కాదే. జూటూరు బిర్యానీ జిమ్మికులు చేయరు, డైరెక్టే. రెడీరా. ఎస్పీ, కలెక్టర్, నువ్వు ఎక్కడ పోయినా మొదలు పెడతా. ఏమనుకుంటాను ఏమనుకుంటాను? తమాషా చేస్తావా? వస్తావా? నేనేం చెప్పినా? ఫోన్ చేసి చెప్పలేదు అందరికీ? అయ్యా దయచేసి వాడొద్దు, వాడిని పిలుచుకొని రావద్దండి, నేను రెడీగా ఉన్నా అని చెప్తే ఏం చేస్తారా? వాడిని పిలుచుకొని వస్తావా? నువ్వు చేయరా.
నువ్వు ఏం చేస్తావు చెయ్యి, పోలీసు కాదు మా కార్యకర్తలు చూపిస్తారులే. నీకు తెలుసా తెలియదు, నా కార్యకర్తలు మా ఊర్లో ఎన్ని ఉన్నాయి అనుకుంటే 368 జీపులు సొంతాన్ని ఉన్నారా. నువ్వు అంటే ఎవరు పెట్టేవరో ఇలా ఎవరు సిగ్గులే నా కొడుక. అక్కడ టిఫిన్ అనే పెట్టినావా? టిఫిన్ పెట్టినావరా? నీకెట్టా తెలుసు రానిరండి పోలీసు వాళ్ళు? నాకు తెలుసు ఎట్లా రాని పోలీసు వాళ్ళండి. ప్రివెంట్ చేస్తారా? చెప్తానా, మొదలు పెట్టినావు, నేను మొదలు పెడతాను. నేను రారా బయటికి జెండా పెట్టుకొని ఏదైనా ఉద్యమం అని రా, చూపిస్తా. ఏమే తెలుగుదేశం కార్యకర్తలు అంటే అంత ఇదనుకుంటున్నావా? మేము ఒక క్రమశిక్షణ పార్టీ, మా ప్రెసిడెంట్లు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. వద్దు, ఇది పద్ధతి కాదు. ఈ టైంలో కొడవలి కాదు మనం పట్టుకోవాల్సిందే. నమస్కారంతో ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది నాయన అని చెప్తారు. మేం బేఖాతార్. మీ విషయంలో ఎవరు చెప్పినా ఈయన ఇల్లు దాటరా, ఉద్యమం అని చెప్పి ఇల్లు దాటు, చూడెట్లుంటుందో. కార్యకర్తలారా, తెలుగుదేశం కార్యకర్తలారా, రెడీగా అంటే ఏ ఊర్లో ఎవరు జెండా కట్టకూడదు. 3 ఏళ్ళ తర్వాత కొడతారా? తాడిపత్రులు కూడా నేను చూసినా కొందరిని 10 మందిని వేసుకొచ్చి జై అనిపించుకొని పోలీస్ స్టేషన్కి పోయినావు. భద్రం, నీ జోలికి రాలే. నువ్వు ఏం చేసుకుంటానే ఊరికినే ఉన్నా. ఒక ఆయన బాగా ఇంట్లోనే కూర్చున్నాడు, థ్యాంక్స్ సార్, అతిపడద్దు. ఎంతమంది ఉన్నారు నీ అంబడే? 15 మంది లేరు? జిందాబాద్ అంట. రారా, నువ్వు కూడా రారా. కానీ పార్టీ సిద్ధాంతంలో నేను ఉన్న పార్టీలో చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకో. వస్తావా నిన్న? రారా, అర్థమైంది ఎవరో. నువ్వు రారా, రాజశేఖర రెడ్డికి సార్ దండేరా, చూపిస్తా. అందరినీ వదిలిపెట్టిన రండి, మీరేమన్నా చేసుకోండి అని. ఓహో, ఒక్క మాట అన్నానా మిమ్మల్ని నేను? వస్తావు నిన్న? రా, బయట తిరిగినామనుకో కార్యకర్త ఊరికి కొడతారు. తెలుగుదేశం కార్యకర్తలారా మేలుకోనండి, భయపడద్దండి. ఎట్లా మనకు ఇప్పుడే వీళ్ళ స్పీడ్ చూస్తే 3 ఏళ్ళు ఖచ్చితంగా కొడతారు. ముందే మొదలు పెడదాం. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని గౌరవిస్తాం. ఈ 3 ఏళ్ళు అనే పదం వస్తే ఈ రోజు కొడితే మేము అబద్ధ దెబ్బలు తినడానికి లేం. ఈరోజే పర్మిషన్ అడిగి లోకేష్ బాబును ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడిని ఇక్కడే కార్యకర్తల మీటింగ్, నో డయాస్ మీద కూర్చుంటే వాళ్ళు మాకొద్దు. దెబ్బలు తిని మీకోసం శ్రమ పడే వాళ్ళం. నేను మీటింగ్ పెడతా, పర్మిషన్ వస్తానే. అనంతంగా డ్రాప్. నువ్వు యాడికి పోయినా, నువ్వు మొదలు పెట్టినావు, నువ్వన్న అంతం చేయాలా, నేనన్న అంతం చేయాలా. రైట్ మా, థ్యాంక్ యూ.